భూమికి ఆకాశానికి భూమి మీద ఉన్న నరులందరికీ జీవం ఇచ్చినవాడు ఒక్కడే. భూమి ఆకాశం సృజించినవాడు, సముద్రాలు నదులు పర్వతాలు సృజించినవాడు, తన పోలికలో మానవాళ్ళని అవ్వ ఆదామును తెప్పించిన దేవుడి గురించి ఎంత గొప్పగా రాయబడింది. నాకు అనిపించింది, ఈ మతోన్మాదులు ఎంత వాక్యం విన్నా వాళ్ళ ఆత్మవంచన చేసుకుంటూ, ఆత్మను మోసగించుకుంటూ, హృదయాన్ని మోసగించుకుంటూ, నిజంలోకి రాక లేదు 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 మేము నమ్మిన దేవుళ్ళ నిజాలని చెప్పేసి ఇంకా విగ్రహారాధనలో, ఇంకా మనుషుల చేత కల్పించిన దేవీ దేవతల మాయలో ఉన్నారంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం కానీ చూద్దాం. 22 కానీ చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మనకు కనపడుతుంది. పౌలు అరియేపోకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదైనా సువార్లారా, మీరు సమస్త విషయములో అతి దేవత భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనపడుచున్నది. నేను సంచరించు మీ దేవత ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను, దాని మీద తెలియబడిన దేవునికని వ్రాయబడి ఉన్నది. వాళ్ళు ఏ దేవతను నమ్మారో తెలియట్లేదు. ఒక బలిపీఠం కట్టి దాని మీద ఒక దీపం పెట్టి దేవుడు అదే అనుకుంటున్నారు. అప్పుడు మీరు తెలియక దేన్ని ప్రచురపరుస్తున్నారు, దాన్ని మీకు తెలియపరుస్తున్నారని చక్కటి మాట పౌలు గారు వివరిస్తున్నారు. కాబట్టి మీరు తెలియక దేనిందు భక్తి గలవారు ఉన్నారు, దాన్నే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందలి సమస్తమును, అంటే మొత్తం సృష్టి మొత్తం జగత్తును అందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువే ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. మీ చేతులతో కట్టబడిన విగ్రహాల్లో, ఆలయాల్లో ఆయన ఉండడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు గనక తనకు ఏదైనా కొదువే ఉన్నట్టు మనుషులు చేతులతో సేవింబడువాడు కాడు. మరి యావత్ భూమి మీద కాపుడు ఉన్నట్టుకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషును సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తరవలాడి కనుగొందురేమో అని తను వెతుకు వారి నిమిత్తం నిర్ణయకాలం వారి నివాసాలు ఒక పొలిమేరు ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కావ్యస్ఫేర్యలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానం ఉండి మనుషులు చమత్కార కలపల వల్ల మలచబడిన బంగారమైన, వెండి అయిన, రాతి అయిన దేవత్వం పోలిన తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటిని అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. కరుణాకరు, నీ జీవం పోకముందే, నువ్వు మరణించకముందే నిజం తెలుసుకో. ఎందుకంటే దేవుడు ఇప్పుడు చూసి చూడనట్టు లేడంట. విగ్రహారాధన ఈ లోకంలో ఇంకా మీరు వ్యర్థమైన దేవి దేవతలని మనుషుల చేత కలపబడిన వాటి మాయలో ఉండక నిజమైన దేవుడిలోకి వచ్చి నీతిగా బ్రతకని హెచ్చరిస్తున్నాడు. తెలుసుకొని నీతిగా బ్రతకండి, పరలోకం కష్టపడండి, ఎంతో కాలం ఉండవు. నిజం తెలుసుకొని శ్మశానంలోకి వెళ్ళి చచ్చి శ్మశానానికి వెళ్ళకముందే ప్రభు వైపు తిరగండి. సృష్టికర్తని యేసుక్రీస్తుని నమ్మండి, ఆయనే దేవుడు.